ఎప్పుడైనా మొదటి స్థానం అనగా దేవునికి మొదటి ప్రిఫరెన్స్. తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా, వైద్యం చేయించుకున్నా, ప్రయాణం చేసినా, ఏం చేసినా మొదటిగా దేవునికి ఇచ్చే అవకాశం. దేవుని స్తోత్రం. మొదటి స్థానం దేవునికి ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించినట్టే లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది మొదటి స్థానం దేవునికి ఇవ్వడం మానేశారు. మొదటి అవకాశం దేవునికి ఇవ్వడం మానేశారు. మొదటిగా దేవుణ్ణి చేర్చుకోవడం మానేశారు. మొదటిగా దేవుని సన్నిధికి రావడం మానేశారు. చివరి సమయంలో ఆఖరిగా, అయ్యా స్థానం లేదే నా హృదయంలో, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నాకున్నటువంటి అన్ని సర్వం ఇందులో ఉన్నాయి, కానీ నీకు మాత్రం చోటు లేదు. ఎక్కడో మూల ఉంది, ఉంటావా? వచ్చి మూల ఎక్కడో ఉంది ప్లేస్, ఉంటావా అని చాలా మంది మాట్లాడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్వార్థం లేకుండా ఆయన ప్రేమ సంపూర్ణంగా మనకి ఇస్తున్నాడు. మనం మాత్రం కనీసం మొదటి స్థానమైన దేవునికి ఇచ్చి, మొత్తం అంతా కాకపోయినా కనీసం మొదటి స్థానం. దేవుని స్తోత్రం. మొదటి అవకాశం దేవునికి ఇవ్వాలి. నువ్వు ఏ కార్యం జరిగినా ఫస్ట్ దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర పడిపోవాలి. తర్వాత నీ పనులు చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి మొదటి స్థానం నేను ఇస్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించినట్టు లెక్క. హేబేలు తన అర్పణ కంటే ముందుగా తన యొక్క హృదయంలోకి వేసి చేర్చుకున్నాడు. తన హృదయంలోకి చేర్చుకున్నాడు. మొదటి స్థానం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న వాటికి కాదు, మనుషులకు కాదు, ఆస్తుపాస్తులు కాదు, అంతస్తులకు కాదు, మనకున్న ఆరోగ్యానికి కాదు, మనకున్న అందానికి కాదు, వీటికి కాదు స్థానం ఇచ్చాడు. దేవునికి మొదటి స్థానం. దేవునికి స్తోత్రం. నా ఇంట్లో దేవునికి మొదటి స్థానం ఉందండి. మొదటి స్థానం ఉంది దేవునికి. నా ఇంట్లో, నా ఒంట్లో, నా జీవితంలో మొదటి స్థానం దేవుందే. చాలా మంది అంటారు, నీకు నేను ఎక్కువ, దేవుడు ఎక్కువ. అంటాడు, నీకు నేను దేవుడా లేకపోతే ఆయన దేవుడా, ఎవరెక్కువ నీకు? లేదండి, నువ్వే నన్ను పోషిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, అన్ని తీసుకొస్తున్నావు, నువ్వేనా దేవుడు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి మొదటి స్థానం భర్తకి, రెండో స్థానం దేవునికి మొదటి స్థానం భార్యకి, రెండో స్థానం పిల్లలకి, రెండో స్థానం తర్వాత స్థానం ఏది ఉన్నా కానీ తర్వాత ఫస్ట్ మాత్రం దేవునికి ఇచ్చే స్థానం చాలా ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం.